ఇంకా ప్రభువు మన నిమిత్తమైన తీర్పు పొందింది. ఎందుకంటే మనం తీర్పులకు రావటానికి ప్రభుకి ఇష్టము లేదు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నా పాపాల నిమిత్తము చనిపోయినాడు, నా పాపాల నిమిత్తము మరణించని చెప్పేసి నమ్మి ఆయన రక్తంలో కడగబడతారో అట్టి వారు తీర్పులోకి పోవటానికి వీల్లేదు. తీర్పు ఉండదు వాళ్ళకి, ఇంకా తీర్పు లేదు. మనకి మన నిమిత్తం యేసయ్య తీర్పు పొందిండు. స్తోత్రం. కనుక మనకు తీర్పు అపవాది అనుసరులకి, దురాత్మలకి, దెయ్యానికి, సైతాన్ని అనుసరించిన వారికి, ఈ లోకంలో దేవుని ఎరగిన వారికి రేపు న్యాయసింహాసనం మీద తీర్పు జరిగిద్ది. కానీ మనకు తీర్పు కాదు. మన నిమిత్తం ముందుగానే యేసుప్రభు తీర్పు ఆయన పొందిండు. పొంతు పిలాతు దగ్గర తీర్పు పొందిండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా జనగట్టిగా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు రక్తము చెందించును. స్తోత్రం కలుగును గాక. కొలసీ పత్రికలో చక్కగా మనం చదువుకుంటే ఆయన రక్తం ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మరి ఏం చేస్తుందంట, 1వ అధ్యాయం 20వ వచనంలో కొలసీ పత్రిక 1:20 చూడండి చేసి, ప్రభు రక్తం శిలువ రక్తము చేత సందు చేసి ఆయన ద్వారాగా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటినన్నిటినీ ఆయన ద్వారాగా ఏదంటని తనతో సమాధాన పరుచుకోవాలంట. ఎవరినంట? మనల్నే. ఎవరైనా తండ్రి అయిన దేవుడికి ఇష్టమైంది. ఎందుకు? మనం ఎవరో ఆయన బిడ్డలమే. మరి ఏమైనా దూరం అయిపోయాను. ఎలాగా? ఆదాము అవ్వ వాళ్ళు చేసిన అతిక్రమం వల్ల, పాపం వల్ల మనకు కూడా పాపం వచ్చింది. కాబట్టి వాళ్ళ వల్ల మన తండ్రి అయిన దేవుడికి దూరంగా అయిపోయాను. ఏదైనా వనంలో అవ్వ ఆదాము ఎరిగితే వాళ్ళు దూరం అయిపోయినారో, మనం కూడా దేవుని సంది మనం కూడా పోగొట్టుకున్నాం. కాబట్టి మళ్ళీ తిరిగి మనల్ని దేవుని దగ్గరికి పరలోకం చేర్తానికి ఆ దేవుడే తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపించి మనందరి నిమిత్తం ఆయన రక్తము చెందించిండు. స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తములో మన పాపమును ఒప్పుకొని కడుక్కుంటే దేవుడు మనల్ని క్షమించి మనను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తారు ఆ తండ్రి. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం ఏముందంటని, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్ముతుడంట. స్తోత్రం కలుగును గాక. నమ్మి మన పాపాలు ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తుడంట. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్ముతుడు. రెండోది మన పాపాలను క్షమించి, మూడోది తన రక్తంతో మన పాపాలను కడుగుతూ ఉంటాడు అన్నమాట. స్తోత్రం కలుగును గాక. లైఫ్ బాయ్ సబ్బు ఒంటికి మురిగిపోద్ది. డెటాలు, తామర గజ్జి పోతూ ఉంటుంది. మంచి మామూలుగా సరుపు, సరుపు బట్టలకి మురిగిపోతూ ఉంటుంది. కానీ సంతూరు, లైఫ్ బాయ్, రెగ్జువానా, ఇక సబ్బులు కొత్త పేర్లు వచ్చినాయి. ఇవన్నీ శరీరం మీద మట్టిపోద్ది. కానీ పాపానికి పరిహారము హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటెను. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు లోకులు, ఏం చెబుతారు మీరు సమాధానం? అమ్మ వింటున్నారు వాక్యం? యేసు రక్తం ఎట్టగడుగు పడతారు చూపి అంటారు. ఏం చెబుతారు నువ్వు సమాధానం చెప్పు నాకు. అమ్మలారా ఏంటి ఇది? నెత్తిరా? నెత్తిరి, ఇది వాటర్. మరి ఎవరన్నా యేసు రక్తంతో కడగబడతామంటే ఏం చెబుతారు? అడిగితే, ప్రశ్న అడిగితే ఏం చెబుతారు మీరు? నేర్చుకుని 2 ముక్కలను నేర్చుకుంటే, దేవుని మాట నేర్చుకుని ఒక సమాధానం చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ఆయన చిందించిన వాస్తవం. స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన రక్తం ఎలాగ కడగబడుతుందంటే వినను జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడని వాక్యం బోధిస్తుంది. మన పాపములు మనం లేని వరకు ఉంటే మనము దేవుణ్ణి అబద్ధం చేసిన వారు అయిపోతున్నాం అంట. దేవుణ్ణి అబద్ధకుని ఎలా చేస్తూ ఉంటాం మనం?
ఎలా చేస్తామంట? మన పాపం ఏం లేదు నా దగ్గర, అసలు ఏం లేదు. ఒక్క చిన్న అబద్ధమని ఆడలేదండి. నిజంగా అండి, అమ్మ తోడండి, నాన్న తోడండి, బైబిల్ తోడండి, పిల్ల తోడండి, పిల్లగాడు తోడని చేస్తాను అంటారు చూసిన కొంతమంది. మనము అబద్ధము ఆడినట్లే. ఎప్పుడంట మనం ఒప్పుకోకుండా నా దగ్గర ఏమీ లేదు అసలు అనుకున్నాడంట. అలా అనుకుంటేనంట దేవుని మనం అబద్ధం వాడిని వాడితో సమానం చేస్తున్నామంట. అంటే ఆయన కూడా అబద్ధుడు అంటున్నాడు. అందుకని మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్ముతుడంట. స్తోత్రం కలుగును గాక. లేదనుకుంటే ఏమైందంట లేదంటే మనం దేవుణ్ణి మనం అబద్ధకునిగా చేస్తున్నాం అట. కనుక ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారిని దేవుడు నమ్ముతుడంట. స్తోత్రం కలుగాక. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. రెండోది, నమ్మిన తర్వాత మన పాపాలు క్షమించి మనను పరిశుద్ధులుగా చేస్తాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన? పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును సయ్యా రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు అమూల్యమైన నిష్కళంక రక్తము. యేసు రక్తము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో రక్తము చిందించి యజ్ఞం చేశాడు. మీకు తెలుసునా? అగ్ని యజ్ఞం చేస్తారు. గుంత తీసి గుంతలో మామూలుగా మంట పెట్టి నెయ్యి ఆయిలేసే కొందికి మంట యజ్ఞం చేస్తూ ఉంటారు. పాపానికి పరిహారం కూడా యేసు ప్రభువారు ఆయన బలి అయ్యిండు. అదే ఒక యజ్ఞం. స్తోత్రం. శోకాల్లో గ్రంథాలు చెబుతుంది పాప పరిహారానికి రక్తపోక్షణే ఔషధము. కనుక పాపానికి పరిహారం ఏంటంటే రక్తం చిందించాలి. ఇంట్లో దోషం ఉంటే ఏం చేస్తారు? చాలామంది కోడిని కోసి చిందిస్తూ ఉంటారు. మనిషి బాగాలేకపోతే ఏం చేస్తారు? కోడిని కోసి తిప్పుతూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ మానవ నిమిత్తమై పాపం అనే దోషానికి, పాపం అనే శాపానికి, పాపం అనే దోషానికి, పాపానికి పరిహారం ఏంటంటే రక్తము చిందించాలి. అర్థమైందమ్మా? ఏం చిందించాలి చెప్పండి? ఆ రక్తం ఎలాంటిది ఉండాలా? పరిశుద్ధమై ఉండాలి. మరి ఈ లోకంలో ఏమైనా పరిశుద్ధులు ఉన్నారా? ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులైన దేవుడు కాబట్టి మనందరి పాపాల క్షమాపణ నిమిత్తానికి ఆయన లోకానికి వచ్చి కలవరచుల్లో ఆయన రక్తము కార్చిండు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించుండు. ఎంత రక్తం ఉన్నదో మనిషికి చెప్పండి. మనుషులో ఏమో ఎవరికైనా ఇచ్చారా? మీరు బ్లడ్ ఇచ్చారు ఎవరికైనా? మీరు? నేను ఇచ్చా కూడా బ్లడ్. పాస్టర్ గారికి ఇచ్చే బ్లడ్. మా మూడో అబ్బాయి మామూలుగా గర్భిణి అయినప్పుడు బ్లడ్ లేదని చెప్పేసి అంటే నేను ఎత్తా అంటే మా పాస్టర్ నువ్వు బక్కగొండావు, సన్నగొండావు, నువ్వు ఉన్న నిద్ర నీకు ఇస్తే ఇంక ఆడించి వస్తుంది నీకు అని చెప్పేసి నేను బీట్రూట్ తింటా, నేను క్యారెట్ తింటా, నేను జ్యూస్ తాగుతా అని చెప్పేసి నేను ఇచ్చా. హల్లెలూయా. ఒక బాటిల్ ఇచ్చాలకి కళ్ళు గిర్రం తిరిగిపోయినాయి. నాకైతే భూమి పైన పడుతుంది, ఆకాశం కింద పడుతుంది. నాకు కొత్తగా అది వేయటం. బ్లడ్ ఇచ్చా, బాటిల్ ఇచ్చా, మొత్తం మన గుంజుతో నీసిన పెట్టి అది గీతకేసి నీసినట్టుకుంది. స్తోత్రం వేస్తాయి అంటున్నా. గుంజు నొప్పి వచ్చినప్పుడల్లా స్తోత్రం వేస్తాయి అంటున్నా. నేను వద్దన్నాగా అంటున్నా, అంటున్నా. మళ్ళీ ఆ ఇంగ్లీష్ చూసినప్పుడు స్తోత్రం వేస్తాయి అంటా ఉన్నా. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత నాకు ఏమపడుతుంటే భూమి ఏమో పైన ఉంది, ఆకాశం కింద ఉంది, మొత్తం తిరుగుతూ ఉంటాను, రౌండ్ తిరుగుతూ ఉంటున్నాను. రౌండ్ అంటే బ్లడ్ అంతా తగిలికి కళ్ళు తిరిగినట్టు అన్నమాట. మనిషికి బ్లడ్ 7 లీటర్లు 8 లీటర్లు ఉంటాయి. అర్థమైంది? 8 లీటర్లు అంటమ్మా? 7 కానీ 8 లీటర్లు ఉంటాయి. ఒక బ్లడ్ మామూలుగా 1 లీటర్ ఇస్తేనే, మామూలుగా బాటిల్ ఇస్తేనే మామూలుగా నాకు ఆకాశం కింద ఉంది, భూమి పైకి పోయింది. యేసయ్యకి మామూలుగా ఎంత బ్లడ్ అంటే ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తము చిందించి కార్చనే ఉంటుంది. చెప్పడు హల్లెలూయా.
అంటే మనిషికి ఉండేది 7 లీటర్లు 8 లీటర్లు ఉంటాయంట నెత్తురు, ఎక్కువ శాతం నీరు ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ సరికిల్ అయితేనే మనం బతికేది. బ్లడ్లో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. బ్లడ్ ఎప్పుడు అవసరం? ఒక గర్భిణీ స్త్రీ కంఠానికి ప్రశ్న వేదన ప్రశ్నిస్తానికి ఆమెకు ఏం కావాలా? బ్లడ్ అవసరం. ఎందుకంటే బ్లడ్లో ప్రాణం ఉంటుంది, శక్తి ఉంటుంది. మరి ఒక మనిషి మామూలుగా ఆపరేషన్ చేయాలా? బ్లడ్ ఎప్పుడు అవసరం? ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ అవసరం. ఎందుకంటే బ్లడ్ లేకపోతే ఆపరేషన్ చేయదు, కుదరదు. ఒక మనిషి యాక్సిడెంట్ చనిపోయాడు అనుకోండి, కుట్లేయాలా? ఎప్పుడు అవసరం? బ్లడ్. ఆపరేషన్ చేసేటప్పుడు యాక్సిడెంట్ పోతే బ్లడ్ లేకపోతే బ్లడ్ ఇవ్వాలి. మరి బ్లడ్ ఉన్న బతుకుతుంది కదా. యేసయ్య కూడా నీ కోసం నా కోసమైనా ఆఖరి బొట్టు వరకు కలవరి సిలువనే కాకుండా ఆయన ఎన్నిసార్లు గడిచింది తెలిసిన? ఒకటే మామూలుగా గుద్దేటప్పుడు, ఆయన కొట్టేటప్పుడు బ్లడ్ గడిచిండు. రెండోది ఆయన మామూలుగా మొహం వచ్చి ఆయన మామూలుగా చేతులంతా ఒక కొయ్య కట్టేసి ఆ కొరడ తీసుకుని కొడతంటే 39 కొరదెబ్బలు కొడుతుంటే అక్కడ బ్లడ్ గార్చిండు. 2 ప్లాట్లు అయిపోయింది. మూడోది భారం శిలువ మీద పెట్టుకొని సెల్లు కొడుతుంటే ఆయన అడుగడుగు రక్తదారులే. స్తోత్రం కలుగును గాక. నాలుగోది గొలగత్త కొనదగినప్పుడు ఈ చేతి ఆ చేతి మేకులు కొడుతుంటే అక్కడ రక్తం చిందింది. ఐదోది బలపడబడితే ఆయన పొట్ల ఉంచి నెత్తురు కూడా చిందించింది. ఇన్నిసార్లు ప్రభు రక్తం గార్చిందండి. హల్లెలూయా. ఆ రక్తం ద్వారా కానీ ఈరోజు నీకు నాకు శాపం అంతా తొలగిపోయింది. యేసు రక్తం చెప్పగానే సాతానికి మంట, యేసు రక్తం కానీ ఉచ్చరింపగానే దుష్టుడికి పారిపోతాడు. యేసే రక్తంలో శక్తి ఉంది. యేసే రక్తమే ఈ రోజున ప్రతి పాపము శాపాను పరిష్కారము యేసు రక్తంలోనే విజయం ఉంది. అందుకని మనందరం పాపాల నిమిత్తం యేసు ప్రభువు కలవరుసలో ప్రాణం పెట్టి ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తం గార్చిండు. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే నమ్మి పాపం తీసుకుంటారో ఆయన రక్తం తన పాపాలన్నీ కడిగిన లెక్క. స్తోత్రం కలుగాక. ఒకవేళ ఇంకా నువ్వు యేసు ప్రభువు రక్తంలో కడగబడలేదా, ఇంకా నువ్వు పాపం తీసుకోలేదా, గుర్తుపెట్టుకో. యేసు ప్రభువు ఈ రాత్రే వస్తే నీ గతి ఏమైంది గుర్తుపెట్టుకో. బిడ్డా, రక్షణ పొందకుండా బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. యేసు రక్తం వల్లే నీ పాపాలకు క్షమాపణ. యేసు రక్తమే నిన్ను శుద్ధి చేసేది. యేసే రక్తం ద్వారా నీకు విమోచన కలిగేది. ఆయన రక్తం తప్ప ఇక గంగలో మునిగినా కానీ ఏం ప్రయోజనం లేదు. గంగలో మునిగితే పాపం పోద్దంట కానీ నీ ఒంటి మీద మురికే పోయేది. ఏం పోద్దంట? నీ ఒంటి మీద మురికే పోదు. కనుక పాపానికి పరిహారం యేసుక్రీస్తు రక్తము, గుర్తుపెట్టుకోవాలి. సొక్కాల్లో కూడా ఉండి. కనుక ప్రియమైన దేవుడు బిడ్డ, ఇంకా బాప్టిజం తీసుకోకుండావా? ఇది అనుకూలమైన మిక్కిలిన సమయం. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములు ఏం చేస్తుంటండి? కడుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చెప్పండి మీ నోట్లోంచి, యేసు రక్తము ప్రతి పాపములను కడుగుతున్నది. యేసు రక్తము అమూల్యమైనది. యేసు రక్తము నా శిక్షను తొలగించింది. యేసు రక్తము తండ్రితో సమానుగా సమాధానపరిచింది. యేసు రక్తము నన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేసింది. యేసయ్య రక్తమే. నాతో పాడండి. యేసయ్య నీ రక్తముతో నీతిమంతునిగా మార్చావే. యేసయ్య నీ రక్తముతో నీతిమంతునిగా మార్చావే. పరిశుద్ధ ఆత్మనిచ్చి నీ దాస్తునికి నొసగేవయ్యా. పరిశుద్ధ ఆత్మనిచ్చి నీ దాస్తునికి నొసగేవయ్యా. వందనం వందనం వందనం. యేసయ్యా నీ రక్తముతో నీతిమంతునిగా మార్చావే. యేసయ్యా నీ నీతిమంతునిగా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ మాట, ఇలివైన మాట. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రతిరోజు నీవు యేసు రక్తముతో నీవు కడగబడాలి.
యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి నిమిత్తము, ఇంకా పుట్టబోయేవారి నిమిత్తం కూడా ఆఖరి రక్తం వరకు కార్చిన రక్తం ఇంకా భూమి మీద మిగిలి ఉన్నది. కనుక నేను బాప్టిజం తీసుకున్నాను కదా అని చెప్పేసి అనుకోకూడదు. నీవు బాప్టిజం తీసుకున్నా ప్రతిరోజు కూడా ప్రభువా నీ రక్తం నన్ను కడుగయ్యా, మీ రక్తం నన్ను కడుగయ్యా అని చెప్పేసి నీ నోట్లోంచి ప్రతిరోజు కూడా ఆ పదం వచ్చినప్పుడు నీవు నీతిమంతురాలుగా వెంచబడతాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. ప్రతిరోజు చెప్పాలి ప్రార్థనలు, ప్రభువా నీ రక్తంతో నన్ను మరోసారి నన్ను కడుగయ్యా. నా తల మొదలుకొని పాదం వరకు, అరికాల మొదలుకొని తల వరకు నాలో ఉన్న ప్రతి విధమైన అతని అవయవాలన్నీ కూడా మరొకసారి మీ ఇలువైన అమూల్యమైన రక్తము చేతనైనా నా దోషముల నిమిత్తము కాచిన రక్తము, నా పాప నిమిత్తం కాచిన రక్తంతో మరోసారి కడుగునైనా నేను చెప్పేసని ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు? ఆ పదాన్ని ప్రార్థనలో నువ్వు దేవుని అడగాలి బిడ్డా. అడుగుతారా? యేసయ్య మీ రక్తంతో మరోసారి నన్ను కడుగయ్యా. స్తోత్రం. నేను రోజు ఆ పదం ఆడతా, ప్రభువా నీ రక్తంతో నన్ను. మేము అనుకుంటాం కదా, ఒక్కసారి బాప్టిజం తీసుకున్నాం కదా ఇంకా రక్తాలు కడగండి కదా అని చేసి అనుకోవాకండి. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా కొన్ని పొరపాట్లు, కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, కొన్ని అబద్ధాలు ఆడుతూనే ఉంటారు మనుషులు. అవునా కాదా చెప్పాలా? అమ్మలారు పలకరే అమ్మా, అవునా కాదా? అప్పుడు ఏం చేయాలి? ప్రభువా నేను బలహీనుణ్ణి, నా బలహీన సమయంలో నీ బలము నాకు ప్రసాదించు. నేను శక్తిహీనుణ్ణి, నాకు నీ శక్తిని ప్రసాదించు. ప్రభువా మీ రక్తంతో మరోసారి నన్ను కడుగు నాయనా, మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయ ప్రభుని ప్రతిరోజు నీ నోట్లో యేసు రక్తం ఉచ్చరిస్తే రుదికి ఉతికి నల్లపట్ట రుద్దే కొందికి అలా తెలిపోయితే పడదు. యేసు రక్తంతో నువ్వు కడిగే కొందికి ఆయనకి దగ్గర కాకుండా నీ హృదయం తేటగా ఉంటుంది. నీవు పరిశుద్ధులుగా నువ్వు మార్చబడతావు రోజు ఆ పదం వాడే కొందకి. అలాగే గట్టిగా ప్రతిరోజు ఏం చెప్పాలి? ప్రార్థన ఏం చెప్పాలంటే ప్రతిరోజు యేసయ్య నన్ను నువ్వు నీ రక్తంతో మరోసారి కడగయ్యా. ప్రతిరోజు ఒప్పుకోవాలి పాపాలు. అర్థమవుతుంది మీకు? కొంతమంది ఒక్కసారి బాప్తిజం తీసుకున్నామని అనుకోవచ్చు. ఒక్కసారి బాప్తిజం తీసుకుంటే ఇంకా అబద్ధాలు ఉన్నారండి ఎవరైనా నీతిమంతులు? నో. అయినా మనం బలహీన మట్టి ఘటం కాబట్టి, ఈ మట్టి భూములు ఉంటుంది కాబట్టి, ఏదో చిన్న పొరపాటు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవటం ఎంతో అవసరం నీకు బిడ్డ. అర్థమైందా? క్షమాపణ కోరుకోవటం ఎంతో అవసరమైంది. రెండోది నీ రక్తం నన్ను కడుగయ్యా, నీ రక్తం నన్ను కడిగి నన్ను శుద్ధిపరిచయ్యా. నేను నీ బిడ్డ నేను చేసి ప్రతిరోజు నీ ప్రార్థనలో యేసు రక్తంతో కడగబడాలని అడగాలి దేవుని. అయ్యా నువ్వు కాల్చిన రక్తం నన్ను కడుగయ్యా, కడుగునా అతను శుద్ధి అయిన ఆయన, నేను నీ బిడ్డనయ్యా, తెలుసు తెలియక చిన్న కొరపాటు క్షమించంటే దేవుడు నీ పాపములను ఆయన క్షమిస్తుడు. హల్లెలూయా. పాపాలు క్షమించబడతాం అనే పదానికి మీనింగ్, దట్ ఈస్ మీనింగ్. పాపాలు క్షమించబడతాం అర్థం ఏంటి అనగా, పాపములు క్షమించబడతాం అంటే నీ పాపములు దేవుడు ఆయన మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతున్న అర్థం పదానికి. చెప్పడు కదా హల్లెలూయా. పాపాలు క్షమించబడతాం అర్థం ఏంటంటే పదానికి అంటే నీ పాపములు దేవుడు క్షమించుతున్న అర్థం ఏంటంటే ఇక మరి ఎన్నటికో నేను పాపగా వెంచకుండా ఆయన నీ పాపాలు క్షమించడం అంటే అర్థము క్షమించినంత నిన్న జ్ఞాపకం మర్చిపోతాడు ఆయనక. ఇక పాపం ఉన్నావు, పాపాలు క్షమించడం అంటే మర్చిపోవటం. హల్లెలూయా. మర్చిపోయారు చెప్పండి అర్థం మీనింగ్. క్షమించడం అర్థమైంది ఇంక జ్ఞాపకం ఉండదు ఇంకా ఇక ఏమీ లేకుండా. అనగా తూర్పుకి పర్వతం అంత దూరం ఉండేవి, ఆయన మన పాపం అంత దూరపరిచిన వాక్యం. స్తోత్రం కలిగాక కీర్తన గ్రంథం 103 కీర్తన 100 ఏంటన్నా, తూర్పుకి పర్వతం అంత దూరం ఉండేవి, ఆయన మన పాపలు అంతా మనకు దయుడు ఇంకా లేవు. స్తోత్రం కలిగాక పాపాలు క్షమించడం అంటే నువ్వు కూడా నీ ఎదురు వారిని క్షమించాలి, నీ భర్తను క్షమించాలి. నువ్వు కూడా ప్రభు క్షమించలేదా? క్షమించాలి. కొన్ని ఇష్టలో భర్తను క్షమించాలి, బిడ్డలకు క్షమించాలి, తల్లిని క్షమించాలి, ఆడబిడ్డను క్షమించాలి, వదిన క్షమించాలి, తోడుకోవాలని క్షమించాలి, సౌంతిని క్షమించాలి. అన్ని విషయాలు కూడా నీ తమ్ముళ్ళు కూడా క్షమించినప్పుడు దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు ఆయన. నీవు తీర్పు తెచ్చుకో బిడ్డ, ప్రభుకు అప్పు చెప్పు. తీర్పు నువ్వుగా తీర్చేది నాకు ఈ అవకాశం ఉంటుంది. అసలు ఎవరంటున్నా ఆయన కోపం ఉండొచ్చు, కొన్ని వాళ్ళు చేసి చెరపల గురించి కోపం ఉండొచ్చు కదంటలేదు, కానీ నీ ఒక్క మాట అనకూడదు. దేవుడు కూడా అవకాశం ఇవ్వాలి తీర్పు తెచ్చుతానికి. నీవు మొత్తం నువ్వే తీర్చేస్తా, ప్రభువు తెరచొద్దా? ప్రభువుకు కూడా అవకాశము
ఇవ్వాలి. ప్రభువుకు అవకాశం ఇవ్వాలి. నువ్వే కాదు, తీర్పు తెచ్చు నాకు కూడా అవకాశం అని చెప్పింది కాబట్టి నీవు క్షమించు, నీ బాధ్యత. తీర్పు తెచ్చొద్దు, రేపు దేవుడి దగ్గర లెక్క అతను ఒప్పచెబుతాడు. స్తోత్రం కలక. నిన్ను ఎంత హింసించిండో, నిన్ను ఎంత బాధ పెట్టిండో, నిన్ను ఏమేమి చేసిండో అవన్నీ ప్రభువు చూసుకుంటూ దానికి తీర్పు దేవుడు ఇస్తారు. కాబట్టి నువ్వేమనొద్దు, క్షమించితే నీ పాపాలు తండ్రి క్షమిస్తాడు అనమాట. స్తోత్రం కలిగా ఖాళీలో చెప్పండి. క్షమించే గుణము చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకు ఉండాల్సిన నెంబర్ 1 పాయింట్ లవ్, ప్రేమ. పొరుగువారిని ప్రేమించటము, స్నేహితులు ప్రేమించటం, బంధువులు ప్రేమించటం, భర్తను ప్రేమించడం, భార్యని ప్రేమించడం, బిడ్డ ప్రేమించటం. ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, తర్వాత మనుషులు ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన బైబిల్ చరిత్రలో. రెండోది క్షమించటము నెంబర్ 1. నెంబర్ 2 క్షమించటం ఏంటి చెప్పండి? హృదయములో కక్ష, క్రోధము, అసూయ, మతము, భేదము, పొగ, స్వార్థమే ఉండకూడదు. కానీ అవి ఉంటే బరువు మైలవు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, తిన్న ఆహారం వంట పట్టదు, నిద్ర పట్టదు. అవేమి లేకుండా తేలికైపోవాలంటే క్షమించే గుణం ఉండాలి. స్తోత్రం కలిగాక. ఏంటి చెప్పండి? రెండోది ఏంటంటండి? మూడవది ఓర్పు కలిగి ఉండటం, తగ్గింపు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? నెంబర్ 2 రెండోది ఏంటి? ప్రభు చేసిన అదే కదా. ఏం చేసిన ప్రభు? అదేనా? అది కదా. ప్రేమించలేదా? క్షమించలేదా? ఆయన క్షమించిపోతే మనం ఉంటామా? ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళం. ప్రేమ, క్షమించటం, అర్థమైందా? ఓర్పు ఏంటమ్మా? ఆ మాట అంటే మళ్ళీ పాని. యేసయ్యా నువ్వే చూసుకో. స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పిండు? యేసయ్యా చెప్పలేమన్నా? యేసయ్యా అంతే. నువ్వే చూసుకున్నా రావే అంటవా? ఏమా అట్లా అనగాకన్నమ్మా. చూసుకున్నా రారా అనగాకన్నమ్మా. చూసుకున్నా రావే అనగాకండి. ఏం చెప్పాలా? అట్లా అంటారమ్మా? మంచోళ్ళమ్మా, వందనాలు. హల్లెలూయా. మీరు వెళ్ళమ్మా, కొన్ని ప్రాంతాలు అంటారమ్మా చూసుకున్న రావే అంటారు. అట్లా అనకూడదమ్మా. దేవుడి బిడ్డలు మనం ఏం చెప్పాలి? మనం యేసయ్యా ఆ బిడ్డను నీవే చూసుకుని అతని స్తోత్రం చెప్పాలి. అలాంటి బిడ్డలు చాలా మంచి గుణం కలిగినారు. హల్లెలూయా. అట్లా అనకుండా చూసుకున్న రావే అని అనకూడదు ఆ పదానికి. స్తోత్రం. హల్లెలూయా. ఆ పదం రానేయకూడదు. మీరు ఏళ్ళంట యేసయ్యా నీవే, నువ్వు చూసుకుంటే ఒక దెబ్బ కొడతావు, ప్రభువు చూసుకుంటే చాలా దెబ్బలు కొడతాడు. ఒక దెబ్బ కావాలా, ఎన్ని దెబ్బలు కావాలి చెప్పండి అమ్మ మీరు. అమ్మా ఎస్ఐకి అప్పు చెప్పి ఎస్ఐ అనేక చేస్తారన్నమాట. ఆయన దగ్గర సెక్షన్ చాలా ఉంటాయి. ఇప్పుడు చట్టం ఉంది కదా, కోడికి ఒక కేసు, మనిషికి ఒక కేసు ఉంది కదా, ఆ దగ్గర సెక్షన్ చాలా ఉంటాయి. అందుకని ఎవరెవరిని కానీ యేసయ్యా నీకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం చెప్పండి. అలాంటి ఓర్పుని అని అడగండి మీరు ఎప్పుడు కూడా. ఏమన్నా నాకు ఓర్పుని, నాకు ఓర్పి అయ్యా, నాకు ఓర్పి అయ్యా, నాకు ఓర్పి అయ్యా, నాకు ఓర్పి అంటే కూర్పా ఏసైనా ఓర్పియలే. అన్ని ఇక్కడ ప్రాముఖ్యం చెప్పండి. ఏమడగాలి దేవుణ్ణి? బంగాళాలు, డాబాలు ఇవన్నీ కాదమ్మా ముందు కావాల్సింది బిడ్డ. ఏం కావాలంట అమ్మా? ఓర్పు. ఓర్పు కూర్పుతో వస్తుందమ్మా. కూర్పని పడద్ది. ఊరుకో, ఇదా కూర్పు అండి. ఓర్పు అంటే హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువు శిలువలో రక్తం కార్చిండు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కావాలి, క్షమించే గుణం కావాలి, ఓర్పు కావాలి. అర్థమైందమ్మా? పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం, విశ్వాసము, పరిశుద్ధత, ఓర్పు, ప్రేమ, క్షమాపణ. ఈ 5 చాలా మీకు ఉండాలి. హల్లెలూయా. చెప్పండి. పరిశుద్ధత ఏంటి చెప్పండి? రెండోది విశ్వాసం ఏంటి? రెండోది. మూడోది ఏంటి? ఓర్పు. నాలుగోది ఏంటి? ప్రేమ. ఐదోది ఏంటి? క్షమించడం. ఎన్ని ఉండాలి చెప్పండి? మొత్తం ఇప్పుడు మీకు ఎన్ని ఉండాలి? నాకు కూడా ఉండాలి. ఎన్ని ఉండాలి చెప్పండి? మొదటిది ఏంటి? ఇప్పుడే అమ్మ చెప్పింది. పరిశుద్ధత ఏంటిది? రెండోది ఏంటి? విశ్వాసము ఏంటి చెప్పండి? మూడోది ఏంటి? ప్రేమ దామంటారు ఒక అతను. వాళ్ళు అన్నా కానీ మామూలు ప్రేమిస్తాను చెప్పండి మీ భర్తల్ని. వాళ్ళు అంటారు ఎప్పుడు ప్రేమ ఇప్పుడు వచ్చింది నీకు అన్నా కానీ నిజంగా ప్రేమిస్తున్నావు అని చెప్పండి మీ భర్తలకి.
రోజుకి వస్తారని చెప్పాలంట. ఆ మాట సైన్స్ చెబుతుంది. ఎందుకు భార్యాభర్త మధ్య మాలో ఎట్లా ఇబ్బందులు అంటే, మీరు చెప్పాల్సింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పాలంట. మీ భర్తతో చెప్పాలంట. భార్యలతో భర్తలు కూడా చెప్పాలంట. భార్యాభర్త మధ్య అండర్స్టాండింగ్ ఉండడానికి కారణం రోజు చెప్పాలంట ఫోన్ చేసి, హలో డార్లింగ్, హలో ఐ లవ్ యూ డార్లింగ్, ఇంగ్లీష్ పదం. మనం ఏం చేయాలంట, ఏమండి నేను ప్రేమిస్తున్నానండి, రోజుకి 2 మాటలు చెప్పాలంట. ఆహా అన్నది మనసు ఎట్టాక, అబ్బా నా భర్త అంత మంచోడే, అబ్బా. రోజుకి మనం ఏం చెప్పాలంట, భార్యాభర్త మధ్య ఎడం కాకుండా గొడవ లేకుండాకి సైన్స్ చరిత్ర చెబుతుంది కదా, పెద్ద పెద్దలు అనుభవాలు చెబుతుంది కదా. ఒకరినొకరిని ప్రేమించుకోవాలంటే ఎప్పుడు కూడా మా మాట అనమాట, ఏమండి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాలంట. ఎవరితో చెప్పాలంట? ఆహా ఇట్లా అన్నది. ఏం సిగ్గి ఉంది, భర్త చేయడం తప్పేముంది? హల్లెలూయా. బయట వాళ్ళతో చేస్తే మనం బాధపడలేదు, ఇంటి వాళ్ళతో చేస్తే ఏమైంది? హ్యాపీ. హల్లెలూయా. ఏమ్మా అర్థమైందా? భర్త ఏం చెప్పాలంట, హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ అంటే నా భార్య నిన్ను చెప్పాలా కొంతమంది. అప్పుడేంట వాళ్ళిద్దరి మధ్య ఏ దుష్టుడు సైతం దొరపడకుండా ఏంటట బలం ఉండదండి. స్తోత్రం కలుగాక. అలా ప్రేమించుకోవాలి, నమ్మకత్వం ఉండాలి. హల్లెలూయా. ఇలా కలిగి ఉన్నప్పుడు మీరు ఎంతగానో దీవించబడతారమ్మా. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి లేదా? చెప్పాలా? ప్రేమించాలి లేదా? రెండోది ఏం చేయాలా? క్షమించాలా? ఏం చేయాలా? మూడోది ఏంటి? నాలుగోది ఏంటి? ఐదోది ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా. యాడుండగానే మా అయ్యగారు చెప్పి నీ మాటలను గుర్తుపెట్టుకోండి. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, విశ్వాసము, ఓర్పు. అర్థమైందా? ఇవి గనక కలిగి ఉంటే పరలోక రాజ్యం నీకే. హల్లెలూయా చెప్పండి. మనుషులు భూమి మీద అన్ని పరిపాలన చేసేది ఇవనేది మనుషుని ఉన్నప్పుడు దేవుని నిలబడగలుగుతాడట. ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది, ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఇవి చాలా విలువైనవి. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన లక్షణాలు ఇవి. అర్థమైందా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ చెప్పండి.